వీటి నుంచి దగ్గర దగ్గర 4 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి మనకు, ఎందుకంటే హిల్ స్టేషన్ ఉంటుంది మొత్తం. అందుకని సిగ్గుండాలి ఫస్ట్. లంబాసింగ్ ఎప్పుడు పోతుంది తెలుసా? 4 గంటలకు పోవాలి. ఇప్పుడు ఇక్కడ జలతరంగి వాటర్ ఫాల్ కాడికి వచ్చాము. ఇక్కడ అయితే ఇప్పుడు వాటర్ ఫాల్ వర్షం లేదు కదా, అందుకనే 4 members ఉన్నాం మేము. 200 rupees బొక్క అవుతుంది అని. హైదరాబాద్ నుంచి అయిపోయింది. ఇక్కడ రంప వాటర్ ఫాల్. ఈజీగా హైదరాబాద్ రాజేష్ సైడ్ మోటో వ్లాగ్స్. 50 రూపాయలు మనిషికి. 50 అంటే ఏంది ఇది? మనిషికి 50 అంటే ఏంది? మామూలు విషయం కాదు. మరి అన్యాయం ఇది. లేదు ఇక మన ఇండియా వాళ్ళ సైకాలజీ ఎట్టుంటే ఏం చూసినా సరే, అది ఎట్టున్నా సరే ఏం లేదంటాం అంతే తప్ప దాన్ని ఆర్ట్ని మనం కట్టే అబ్జర్వ్ చేయలేరు మన ఇండియా వాళ్ళు అయితే. నిజంగా చెప్తున్నా, మన ఇండియన్స్ ప్రతి ఒక్కళ్ళు గట్టే ఉంటారు. ఏం చూసినా సరే ఆడ ఏం లేదని అనిపిస్తారు, కానీ అది జస్ట్ ఆ నేచర్ని మనం ఎంజాయ్ చేయాలి అంతే. మనం ఆ నేచర్ని కట్టి అబ్జర్వ్ చేయము. ఆడేముందని అంటే ఏం లేదంటాం. రోడ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోడ్ అయితే ఇది మామూలుగా లేదు. ఈ రోడ్డు ఈ రీసెంట్గానే వేసారేమో ఈ రోడ్డు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరం. మామూలుగా ఎంత స్మూత్గా పోతుంది తెలుసా బండి అయితే. నాకైతే భలే నచ్చింది. ఈ రోడ్ మొత్తం అట్నే ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. ఈ రోడ్ మొత్తం ఇట్నే ఉందనుకో మేము ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక 130 kilometers ఉంది ఇంకా. ఇక 130 kilometers అంటే ఈజీగా మనం 1 hourలో కొట్టవచ్చు. ఇలా ఉంటే రోడ్డు. NH 15/516 ఈ అంట. ఇది ఏముందో కానీ ఏముందిరా రోడ్డు. 2 గంటలు సేవ్ అయింది తెలుసు అయిపోయింది. 75 kilometers కొట్టచ్చు ఈజీ. కానీ ఈ వెస్టర్న్ వాళ్ళకి అయితే 7 వేల తిప్పలే ఉంటుంది. ఎందుకంటే ఆడు వెజ్ ఉందంటాడు, దాన్ని తీసి ఇంగ్లీష్ ఇస్తాడు. బ్రహ్మాండమైన అన్నం తిన్నాం, అయిపోయింది. ఇక ఈడ నుంచి ఇక 74 kilometers. మళ్ళీ అర్ధగంట పెరిగిందంటే అర్ధగంట సేపు ఇక్కడ మేము అన్నం తిన్నాం కదా, అర్ధగంట సేపు ఇక్కడ టైం పెరిగింది. 2 hours 12 minutes చూపిస్తుంది. ఆడ రీచింగ్ టైం అయితే 4 o'clock 13 minutes. ఎక్కువ ఇక తిన్నాం కదా ఇప్పుడే. ఇక నిద్ర వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. పెరుగు, చికెను, మళ్ళా దాంట్లో పప్పు, వంకాయ, మళ్ళా దాంట్లో ఏంది ఏదో సాంబారు, ఇవన్నీ కలిపి వేసి పడేసినాం. ఈ మ్యాప్ ఎందుకు ఇట్లా చూపిస్తుంది? ఇది ఏం అర్థమవుతలేదు. ఇది మ్యాప్ ఇంకా అప్డేట్ కాలేదు. ఇది మళ్ళీ యూటర్న్ చూపిస్తుంది. మళ్ళా ఎన్ని kilometers వస్తాయి? ఇంకా చాలా దూరం ఉంటుందా? ఇక్కడ అర్థం కాలే. ఇక్కడ దగ్గర హైవే ఎక్కడ ఉంటుంది? హైవే ఇటా హైవే ఇది షార్ట్ స్ట్రైట్ ఉంటుందా తెలీదా? ఏమైంది? ఎక్కలేదు సెకండ్ గేర్.
ఫస్ట్ గేర్లో ఎక్కిన నేనే చెప్పాను. ఎందుకు సెకండ్ గేర్ లెక్కలే? ఏందనుకున్నావు, మామూలు గడ్డ కాదు అది. గట్ట పోయినట్టు ఆడు. ఇక చూడు, నేను రాయి పెట్టిన కింద. కొత్త కొత్త రోడ్లకు వస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి మీరు ఎంత కష్టంగా ఏది ఉందో. పిల్లని అడదబ్బా. ఎటు ఇలాగే ఉంటది మొత్తం హిల్సేనా? ఓకే. ఘాటి కదా. ఓకే, ఇక మ్యాప్ కూడా ఏం చూపిస్తలేదు. చూశారు కదా ఎంత ఘోరంగా ఉందో రోడ్డు. మన బండి అయితే ఖరాబ్ అయింది అనుకుండు, కానీ జస్ట్ మిస్. అది నా బండిని చూసిన తర్వాత అబ్బా అది కాదులే, ఈ రోడ్ మీద అట్నే పోతుందని తర్వాత క్లారిటీకి వచ్చింది మనోడు. ఇక బాధ కాదు, ఏమైనా అయిందేమో అనుకొని ఇంజన్ చెక్ చేస్తున్నాడు మనోడు. ఏం చెక్ చేసినారు? ఇంజన్ ఎందుకు ఉరకలేదా? బండి ఒకటో గేల కూడా వదలేదు. గుట్టన అయింది. ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి. కిలోమీటర్ ఉందో తెలియదు, ఇంకెంత దూరం పోవాలో తెలియదు. అసలు గూగుల్ మ్యాప్ అసలే పని చేస్తలేదు. సిగ్నల్ కాదు, అది సేవ్ చేసిన మ్యాప్ కూడా వస్తలేదు తెలుసా నీకు. మళ్ళీ అది ఇంకా వెనకకు పోతుంది ఆ మ్యాప్. ఇంకెంత పోవాలి మేము ఈ రోడ్ మీద బ్రో. ఏ యూట్యూబర్ రాలేదు. ఫస్ట్ టైం ఈ వ్లాగ్ ఉండొచ్చు ఇది ఈ రోడ్లో. ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో గిట్ట. మళ్ళీ ఇంకా యూట్యూబ్లో పోయి ఏ రైడర్స్ అయినా పోయారేమో చూడండి. అసలు ఎంత ఘోరంగా ఉందంటే రోడ్డు, అంత ఘోరంగా ఉంది ఇది. ఎందుకు ప్రయోగాలు చేస్తున్నావు? కింద పడితే కింద వాడాలి, అప్పుడు తెలుస్తుంది. పోయింది. హిల్ స్టేషన్ ఇటు ఉండొచ్చా అడుగుదాం. లంబసింగి హిల్ స్టేషన్ ఎక్కడ? హిల్ స్టేషన్ ముందర ఉంటుందా? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? దా 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 కొట్టావు. ఎల్లకోడే పెట్రోల్ తక్కువ ఉన్నాయి, అదొక భయమే ఉంది. హైట్ చూసి కడతారు. ఈ ఊరే ఉంది ఇక్కడ. ఎవ్వరు లేరు, మనమైతే వెళ్ళి చూద్దాం ఏమంటారో. ఇది ఏదో ఉన్నాయి ఇక్కడ అన్ని రోడ్. లంబసింగి వచ్చేసాము మేము, లంబసింగి వచ్చేసాము. చూసారా, ఇదే లంబసింగి. ఇదే మనం ఈ వ్యూని చూడాలనుకుంటే మనం మార్నింగ్ టైంలో వస్తే మొత్తం క్లౌడ్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు. మనం వచ్చిన ఇప్పుడు 4 అవుతుంది కదా, అందుకని ఇక్కడ ఏం లేదు. ఇదే వ్యూని మనం మార్నింగ్ చూడాలనుకుంటే ఇది మొత్తం మనకు మన టచ్ అయ్యి మేఘాలు పోయేటట్టు ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పుడైతే ఆ ఫీల్ అయితే లేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది కదా, సూర్యుడు ఎంతగానో కొడుతుంది చూడు. ఇదంతా దీనికి పైకి రావాలంటే ఎంత కష్టపడ్డామంటే వేరే లెవెల్లో కష్టపడ్డాం. ఇది కొంచెం స్కిట్ అయితే కిందికే, కానీ ఘోరంగా ఉంది. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి.
ఇక అయిపోయింది ఇక్కడ. ఇక ఫోటోషూట్ అన్నీ చేసుకున్నాం. ఇక ఈ నుంచి డైరెక్ట్ మనము వనజంగి వెళ్తున్నాం. వనజంగిలో ఇక నైట్ టెంట్ స్టే అయినా ఉండొచ్చు, లేదంటే రిసార్ట్లో అయినా ఉండొచ్చు. ఇక దాన్ని బట్టి ఇక ముందుకు ఇంకా ఎట్టా అనేది తెలియదు. నెక్స్ట్ రేపు ఈవినింగ్ కల్లా అయితే మనం అరకులో ఉంటాము. అరకులో ఇక స్టే ఉంటే ఉంటుంది, లేదంటే డైరెక్ట్ వైజాగ్ ఉండొచ్చు. ఇక ఇదే వ్యూ. ఇంత దూరం మనం ఇంత కష్టపడి వచ్చిన వ్యూ ఇది, కానీ చాలా కష్టపడ్డాం ఇది వీడికి రానికైతే. మొత్తం ఎంత ఘోరమైన పరిస్థితిలో వచ్చినామంటే అంత ఘోరమైన రోడ్లో వచ్చినాం. ఒకసారి నా బ్లాగ్ని చూడండి, ఎంత కష్టపడి వస్తున్నాం అనేది, ఎంత బాగుందో చూడండి. ఇదే వ్యూ కోసం మేము మార్నింగ్ వస్తే ఇంకా బాగుండేది. ఇక బ్యాడ్ లక్ ఇది, అంతే. ఇక బ్యాడ్ లక్ అనుకోవాలి ఇది, ఎందుకంటే ఇది అంత వ్యూ కోసం వచ్చి గిట్ట మనం ఆ వ్యూ చూడలేకపోయినాం. ఇంత దూరం వచ్చి మార్నింగ్ ఉంటే ఇక మన పక్కన నుంచి మేఘాలు పోయేంత ఎంత క్రౌడ్ ఉంటారంట ఇక్కడ. కానీ మిస్. ఇక నెక్స్ట్ టైం మనం చూద్దాం. ఇక ఈ నుంచి జస్ట్ వనజంగిలో కలుసుకుందాం మనం. బాయ్.